మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో ఉన్నటువంటి గుంట్లూరు రెవెన్యూలకు సంబంధించి 215 నుంచి 224 వరకు ఉన్నటువంటి భూదాన భూమి దాదాపు 100 ఎకరాలు ఉంది. 50 సంవత్సరాల నుంచి భూదాన రికార్డులో ఉన్నది. ఈ భూమిని కాజేయడానికి కొంతమంది భూస్వాములు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ బోకస్ కాగితాలతోటి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దానికి అధికారులు, రెవెన్యూ అధికారులు పరోక్షంగా వాళ్ళకు సహకరిస్తూ ఉన్నారు. ఈ పేదలకు ఉద్దేశించినటువంటి భూదాన భూమిలో ఎల్బీ నగర్, ఐత్నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడుకునేటువంటి ఆటో డ్రైవర్లు, కూలి చేసుకునే కూలీలు, భవన నిర్మాణ కార్మికులు అద్దెలు చెల్లించలేక జీవనం కొనసాగించలేక వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. సిపిఐ దాని నాయకత్వం వహిస్తుంది. సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు అనుకోకుండా అకస్మాత్తుగా ఆర్డీఓ ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఏదైతే ఉందో ఒక దుశ్చర్యకు పాల్పడుతూ అతను నిజంగా ఆ భూస్వాములతో కుమ్మక్క ఈ గుడిసెలు తీయడానికి పోలీసులను సహకారం తీసుకొని ఈ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇవాళ జేసీబీలు చింతలకుంటలో మరి జేసీబీలు, డ్రోన్లు, దానికి సంబంధించినటువంటి ట్రాక్టర్సు, తర్వాత పోలీసుల బందోబస్తు తీయడానికి 12 గంటల రాత్రి గుడిసెలు తీసి తొలగించడానికి పోలీసులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది అంతా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తెలిసి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి నిరుపేదలు నిజంగా వాళ్ళు వాళ్ళు చూస్తే మన గాలి దుమారానికి గుడిసెలను కొట్టుకుపోయి వాళ్ళ రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. వాళ్ళు తినే పదార్థాలు తడిసిపోయినాయి, బట్టలు తడిసిపోయినాయి. ఆ కవర్లు కప్పుకొని గుడిసెలు చేసుకున్న సమయంలో ఆర్డీఓ గారు ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా కిరాతకం. ఆర్డీఓ ఆ భూస్వాములకు అమ్ముడబోయిండు. ఒక 3 భూస్వాముల కోసం ఇవాళ అనంతరెడ్డి ఆర్డీఓ ఇవాళ 10 కోట్ల రూపాయలకు అమ్ముడపోయిన నేను ఆరోపణ చేస్తా ఉన్నా. నీకు అవసరం అనుకుంటే నేను రుజువు కూడా కొన్ని కారణాలతో నేను రుజువు చేస్తా. నువ్వు ఇవాళ జేసీబీలు ఎవరు మాట్లాడాలంటే నిజంగా వాళ్ళ కోర్టు ఎవిక్షన్ ఆర్డర్ లేదు. హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆర్డీఓ ఒక 3 సంవత్సరాల కింద 145 ప్రొసీడింగ్ ఒక చిన్న ఆర్డర్ అంటే దాన్ని అమలు చేయమని మాత్రమే కోర్టు చెప్పింది తప్ప ఎవిక్షన్ చేయమని ఎక్కడ కూడా చెప్పలే. ఆ చిన్న ఆర్డర్ను ఆయన సాకుగా చూపి ఇవాళ పోలీసులను కూడా తప్పుదారి పట్టించి ఇవాళ తన స్వలాభం కోసం ఇవాళ రెడ్ల ఎవరైతే ఉన్నారో ఆ భూస్వాములను కొమ్ము కాయడం కోసం ఇవాళ 8,000 గుడిసెలండి. ఇవాళ 8,000 గుడిసెలు అంటే భార్య భర్తలు కలిసి 16,000 మంది పిల్లలతోటి 20,000 మందికి నివసిస్తున్నటువంటి ఈ సముదాయంలో ఏం పేదల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మేము సిపిఐగా ఈ మన ఇండియా కూటమిలో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణమైనటువంటి కమ్యూనిస్టులంగా మేము ఇవాళ ప్రజల కోసం, ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ 4 నెలలు గడవ ముందుకే ఈ రకమైన దారుణాన్ని పాల్పడడం చాలా విచారకరం, దురదృష్టం. ఇప్పటికే కలెక్టర్ గారితో చెప్పాం మా బాధ, ఇవాళ పోలీసులకు చెప్పాం, కానీ వాళ్ళు వినిపించుకుంటలేరు. నిజంగా ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడి నుంచే స్కూల్కి పోతా ఉన్నారు. 70-80 సంవత్సరాల మరి పేషెంట్లు, పెద్ద మనుషులు ఉన్నారు. నిజంగా ప్రజాస్వామ్యంలో పేదలు నివసించే, నిజంగా జీవించే హక్కు కూడా ఉంది. ఆర్డీఓ ఇచ్చినటువంటి ఆ ప్రొసీడింగ్ ఆర్డరు అది నిజంగా తీసేసేది అయితే ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో బతికే నివసించే హక్కు కూడా అంతే ఉంది. 20,000 మంది రోడ్డు మీద తీసుకొచ్చి నువ్వు రోడ్డు పాలు చేసే అధికారం ఆర్డీఓ ఎవరిచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది పేదల సంక్షేమ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి పెద్ద మచ్చ ఇది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా పెద్ద ఉద్యమం చేస్తాం. అవసరం అనుకునే ప్రజాభవన్ కూడా ముట్టడించడానికి మిత్రపక్షం అని కూడా చూడం. బీఆర్ఎస్ కేసీఆర్ కూడా నిజంగా సాహసం చేయాలి గుడిసెలు తీయడానికి. ఆయన ప్రభుత్వంలో ఒక గుడిసె కూడా పోలే. మేము క్షేమంగా ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా. ఇవాళ మరి ఇందిరమ్మ రాజ్యం ఇదేనా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు 6 గ్యారంటీలు ఇచ్చింది ఇందుకోసమే నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న మరి తీర్మానం మల్లన్న మిత్రపక్షంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో మేము ఎమ్మెల్సీగా గెలిపించినాం. మేము పార్లమెంట్ ఎన్నికల్లో బేషరతుగా సిపిఐగా ఒక్క పార్లమెంట్ సీటు మాకు అలయన్స్లో పొత్తులో ఇవ్వకున్నా మేము మొత్తం కూడా బేషరతుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలవాలని మేము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గెలవడానికి, ఇక్కడ ఎంపీ గెలవడానికి తీవ్రంగా మేమంతా రాత్రి మగలు కష్టపడి పనిచేసినాం. ఇదే సంక్షేమ ప్రభుత్వం నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాకు చాలా బాధ అవుతుంది వాళ్ళ జీవితాలను చూస్తే. మీకు కూడా పిల్లలు ఉన్నారు, అధికారులకు మీకు కూడా కుటుంబం ఉంది, వాళ్ళ బాధను చూస్తే కన్నీళ్ళు వస్తాయి. అటువంటి వాళ్ళ మీ మానవత్వం ఉన్న మనుషుల మీరు రాక్షసులని ఈ సందర్భంగా మనం చేస్తాం. 3 భూస్వాముల కోసం మీరు ఇంత పాపాన్ని కొరిగడతారని ఈ సందర్భంగా ఈ అధికారులను తీవ్రంగా నేను ఖండిస్తున్నా, ప్రశ్నిస్తున్నా. ఈ ఆర్డీఓను దోషిగా నిలబెడతాం.
ఎక్కడ వదిలిపెట్టే ముచ్చట ఉండదు, కోర్టుకు ఈడుస్తాం. చట్టపరంగా నీకు ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష పడుతుంది. ఖబర్దార్ అధికారులను నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా విరమించుకోమని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా. రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఏది ఉన్నా మీరు నిజంగా పారదర్శకంగా మీరు వ్యవహరించండి. ఇక్కడ జరగరా నష్టం పిల్లలు కానీ మరి పెద్దవాళ్ళకు కానీ ప్రాణ నష్టం ఏదో మరో ముదిగొండ చేయడానికి మీరు చాలా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరగడానికి ఇది మహాత్మా గాంధీ పుట్టిన ఈ దేశంలో శాంతియుతంగా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించేటువంటి దేశంలో మీరు ఇలాంటి దురాద రెచ్చగొట్టి ప్రజలను మీరు ఇంకా ఇబ్బందులు పాలు చేస్తామంటే మేము ఊకం. అంబేద్కర్ ఇచ్చినటువంటి అన్ని రైట్స్ మాకున్నాయి. ఖచ్చితంగా చట్టపరంగా అధికారులు పోలీసులైన రెవెన్యూలైనా మేము నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భం ఇప్పటికైనా మీరు విరమించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆగ్రహంతో, ఆవేదనతోటి, బాధతోటి వాళ్ళ కన్నీళ్ళను చూసి వాళ్ళ బాధను చూసి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ నాయకత్వం వహిస్తున్న నాయకుడిగా ఈ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నేను మాట్లాడుతున్నా. కానీ ఎవరిని వ్యక్తులను తప్పు కాదు, వ్యవస్థను మిమ్ములను నిజంగా ముగ్గురు భూస్వాముల కోసం ఇంత పాపాన్ని కూడగడతారని ఈ కాంగ్రెస్ ఊహలకు కూడా అనుకోలే. వాళ్ళ బీఆర్ఎస్ని సాహసం చేయలేదు, కేసీఆర్ఏ సాహసం చేయలేదు, మిత్రపక్షం లేకున్నా. ఇవాళ మీ తోటికి అంటగాగి మీ ఎమ్మడి మీ ప్రభుత్వం రావడానికి మేము డైరెక్ట్గా మేము ప్రచారం చేసి ఇవాళ ఈ పేదలను గుడిసెలు కూర్చోటందుకు కానీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రభుత్వం అండ లేకుండా, ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను సిపి గారి ఇటువంటి పని చేస్తానని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వం కూడా ఇంట్లో ఏదో ఉన్నది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలి, అధికారులు విరమించుకొని పేదల తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ మేము గత సంవత్సరం నుంచి గుడిసెలు వేసుకొని ఉంటున్నాము. కానీ గత సంవత్సరంన్నర నుంచి గుడిసెలు వేసుకొని ఉంటున్నాము. ఓట్ల తర్వాతనే ఈ పని చేయాలనేసి అని అనుకున్నారు. ఏ విధంగా అనుకో ఓట్లు మాత్రం అవసరం, కానీ మేము అవసరం లేదు వాళ్ళకి. చిన్న పిల్లల్ని వేసుకొని కూడా నీళ్ళ లేక ఏం లేక ఎంత ఇబ్బంది పడుకుంటే ఇక్కడ ఉంటే ఈ రోజు ఆర్డీఓ గారు గుడిసెలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చిన్న పిల్లలు వేసుకొని ముసలి ఎంతమంది ఉన్నా మేము ఏది ఏమైనా కూడా ఈ గుడిసెలు తీయనియము. మేము ఎంతవరకు అయినా సిద్ధమే, చావైనా చేస్తాం, కానీ ఈ గుడిసెలు తీసే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం మేము ఆర్డీఓ వారికి తెలియజేసింది ఒకటే, ఇన్ని రోజులు సంవత్సరంన్నర నుంచి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓట్ల ముందు ఏం చేయలేకపోతే ఓట్లు అయిపోయిన తర్వాత మేము అవసరం లేదు వాళ్ళకి. కానీ మేము ఏది ఏమైనా ఇక్కడ నుంచి ఇంచు కూడా జరిగేదే లేదు. ఈ భూమి మాది, ఖచ్చితంగా దీన్ని సాధించుకుంటాం. మేము సావైన ఇక్కడే చేస్తాం, కానీ ఇక్కడ నుంచి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అద్దమ్మ రేత్రి ఎటుగాకుండా ఎటుగాని టైంలో వచ్చి పిల్లల తల్లుల ఎవరిని కాదనకుండా మమ్మల్ని గవర్నమెంట్ దౌర్జన్యం చేసి మమ్మల్ని ఆగారంలో ఏమీ లేకుండా అన్యాయంగా మమ్మల్ని రోల్లో పట్టించి మమ్మల్ని ఆగం చేస్తున్నారు. సంవత్సరం నుంచి అన్ని ఆధారాలు ఏమీ లేక మేము ఒక 60 గజాల చోటు కోసము ఇక్కడ మేము పిల్లలం తల్లులం ఏమీ లేక ఏడ్చుకుంటా నీళ్లకు ఇబ్బంది, అన్నము కంట్రోల్ బియ్యం వండుకొని తిననికి కూడా మాకు కనీసానికి కంట్రోల్ బియ్యం కూడా సరిపోవట్లేవు. మా పిల్లలకి అన్నదానం లాగా ఒకసార్లు వంటలు చేసుకొని వస్తే కూడా అది కూడా అడుక్కొచ్చుకొని కొంగులో తెచ్చుకొని మా పిల్లలకు పెట్టుకొని మేము ఉపాసం ఉండి మేము నీళ్లు తాగి మా పిల్లలకు అడుక్కొచ్చుకొని అన్నం పెట్టుకొని మేము మా పిల్లలు చదువుకుంటున్నాం. ఎలక్షన్లు అయిపోయేంత మట్టికి కూడా మేము అవసరం వచ్చినాం అక్కడ పై ఆఫీసర్లకు. ఇప్పుడు మేము ఏమి కూడా వాళ్ళకు కనపడలేకపోతున్నాం, మేము అవసరం లేకపోతున్నాం. మా ఓటుకు విలువ లేదు, మాకు విలువ లేదు. మా పిల్లలు అడుక్కొచ్చుకొని చదువుకుంటున్నాం కనుక మాకు ఒక 60 గజాల చోటు మీ దయవల్ల మాకు చేసి ఇస్తే మేము గుడిసె చేసుకొని మా పిల్లల మేము బతికి ఉంటాం. సుతారు పనులకు పోయి కూడా మేము మా పిల్లలు చదువుకొని గూట్లో కూడా ఉండనీకి కూడా మాకు అవకాశం లేకుండా అద్దమ్మ రైతులు వచ్చి మమ్మల్ని ఎడగాకుండా తరిమి కొట్టి రోడ్ల మీద మమ్మల్ని పబ్లిక్లా చేసి పంపిస్తున్నారు కనుక మాకు దయచేసి మాకు కావాల్సింది ఒక 60 గజాల చోటు కోసం. మేము లక్షల కోట్లు ఏం అడగట్లేము. 60 గజాల చోటు కోసం మేము ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా ఇక్కడే పడి ఉంటున్నాం కనుక మీ దయ వల్ల మాకు 60 గజాల చోటు ఇచ్చేంత మటుకి ఉంటే ఉంటే గుడిసె, లేదంటవా ప్రాణం తీసుకున్నా సరే కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోము. పోతే గుడిసెలా లేదా మేము అంతే. For more videos like this, subscribe Big TV channel.